అబ్బో మా మనవడు. ఓకే, వావ్. అఖిల్ సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఫస్ట్ అసలు ఇతను ఎవరు అనిపించింది నాకైతే. కానీ వచ్చిన తర్వాత ఇతను ఎవరు అనేది మాత్రం జనాలకు తెలుస్తుంది ఫ్యూచర్ లో. తనని తాను ఇంతకు ముందు నేను చెప్పినట్టు తనని తాను చెక్కుకుంటున్న ఒక శిల్పిలా అనిపించారు. చాలా ఫేజెస్ తను దాటుకుంటూ వచ్చాడని చెప్పారు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న అఖిల్, అక్కడ కనిపిస్తున్న అఖిల్ ఒకటి కాదు. ఇక్కడ ఏదో సంథింగ్ విలన్ లా కనిపిస్తున్నాడు, బట్ యాక్చువల్లీ అతనిలో ఒక హీరోయిజం కనిపిస్తోంది. మంచి కనెక్ట్ అయ్యిండు, చెల్లె చెల్లె అని పిలుస్తాడు. ఎవరి రిలేషన్ స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఏ అఖిల్ అండ్ మోనల్, బి అభి అండ్ హారిక? అఖిల్ అండ్ మోనాల్. యాక్చువల్గా ఏంటంటే హీఈస్ వెరీ స్వీట్. నేను చాలా తక్కువ మాట్లాడాను, బట్ మాట్లాడినంతసేపు ఐ ఫెల్ట్ ఈస్ వెరీ లాయల్, ఈస్ వెరీ జెన్యున్. జంట బాగుంది. అఖిల్ మోనాలు అంతా బాగుంది. నీకు వీళ్ళిద్దరిలో ఎవరితో ఎక్కువ ఉండడం ఇష్టం? అఖిల్, దివి. నేను అఖిల్తోనే ఎక్కువ ఇష్టం. ఇష్టమా? సో మంచి నో మంచి మంచి 100% చాలా సెన్సిబుల్. చిన్న అతను చూడండి, అది కాదు చెబుతున్నా. అఖిల్తో ఇష్టమే ఉంది, కష్టం తక్కువ ఉంది. ఇష్టం ఎందుకుందంటే నేను ఎప్పుడు బాధపడినా నన్ను అర్థం చేసుకుంది ఇంట్లో తనే బాగా ఫస్ట్ పర్సన్. మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నా నేను బాధపడినప్పుడు ప్రతిసారి అక్క నువ్వేంటో నాకు తెలుసు, నువ్వులా ఉండు, నీ తప్పు కాదు, నువ్వు వింటే మాకు అర్థమైపోయింది, నువ్వు ఫీల్ అవ్వకు అని నన్ను ఏడ్చిన ప్రతిసారి నన్ను మోటివేట్ చేసేవాడు. అఖిల్ గుడ్ ఫ్రెండ్. తను he talks a lot. He talks a lot. When I sit with him, he talks. Like there are conversations. అమ్మదారి కన్నా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాడు అఖిల్. అఖిల్ ప్లస్ ఏంటంటే, అరే మనం ఒక షోలో ఉన్నాము, మనం రోజు టిప్ టాప్ ఉండాలి, నీట్గా ఉండాలని చెప్పి పొద్దున్న లేవగానే ఇంకా అన్ని ఆన్ టైం చేస్తాడు అనమాట. రెడీగా టిప్ టాప్ అయి దర్జాగా ఇంకా అప్పుడే మైక్ వేసుకొని మాట్లాడతాడు. అంతవరకు మాట్లాడు, ఎందుకంటే టెలికాస్ట్ లో ఉండద్దు, అది రెడీగా అయిన తర్వాతనే మాట్లాడతాడు. చాలా సిన్సియర్, చాలా సిన్సియర్. ఇష్టం కూడా నాకు అక్కి అంటే ఇష్టం, ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్. అంటే మనం షోలో ఉన్నాము, ఇలా ఉండాలి అనే లెవెల్ ఆఫ్ డెడికేషన్ అయితే రెడీయా? ఈ ఇద్దరిలో టైటిల్ ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంది? ఏ అఖిల్, బి అభిజిత్?